చేస్తున్నా ఓకేనా. ఎందింకాలు అలాగే పెట్టేసి నేను ఇక్కడ 1 ఇంచు ఖర్చుల కోసం, వీపు పైన ఖర్చుల కోసం ఒక మార్జిన్ ఇచ్చుకొని 1.5 ఇంచులు కుట్ల కోసం పెడుతున్నా ఓకేనా. బ్లౌజ్ ప్రతి ఒక్కరికి కూడా ఎంత జంప్ ఉంటుందంటే 14.5 ఉంటుంది. సో ఈ అమ్మాయి యొక్క జంపు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకున్నాం ఓకేనా. ఇక్కడ నుండి 1/2 ఇంచు వదులుకొని పైన కుట్ల కోసము ఇది ఎంత ఉందంటే 14.5 ఉంది. ఎంత ఉంది మా? 14.5 ఉంది. సో 14 ఇంచులు పెడదాం, ఒకసారి తగ్గిద్దాం. సో ఇక్కడ నుండి 14.5 ఉంది కాబట్టి నేను ఎంత పెడుతున్నా అంటే 14 ఇంచులకే పెడుతున్నా. సో 14.5 ఉంది కాబట్టి 14 పెడితే ఇక్కడ 1/2 ఇంచు పోతే 13.5. సో 14.5 ఇక్కడ నుండి ఇక్కడికి, మళ్ళీ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 14.5 పెడుతున్నా ఓకేనా. 1/2 ఇంచు కుట్ల కోసం పోతుంది కదా, అది మెయిన్లో పెట్టుకోవాలి. సో 14.5 పెట్టేసి దీనికి కూడా నేను మార్జిన్ పెట్టేస్తున్నా ఓకేనా. పెట్టేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి షోల్డర్కి నేను 5.5 ఇంచులు పెడుతున్నా. ఎంత పెడుతున్నాను? 5.5 షోల్డర్కి పెడుతున్నా. తర్వాత ఏం చేస్తున్నానంటే కిందికి అలాగే సంక డౌన్ కోసము 6 ఇంచులు మార్జిన్ పెడుతున్నా. ఎన్ని ఇంచులు? 6 ఇంచులు. సో నాకు ఇక్కడ బాక్స్ 5.5కి పెట్టుకొని సంక డౌన్ బాక్స్ కోసం మార్క్ వేసుకుంటున్నా. ఎంతకు? 5.5కి పెట్టుకొని ఈ బాక్స్ కోసము ఇలా గీస్తున్నా. సో ఇక్కడ లైన్ గీస్తాం కాబట్టి మనం 6 ఇంచులకు గీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా సమానంగా రావడం కోసం నేను ఒక డాట్ పెట్టుకొని దానికి కూడా 6 ఇంచులని ఒక మార్జిన్ పెట్టుకుంటున్నా. ఇలాగా ఓకేనా. పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు ఎండింగ్ కాల్ వచ్చింది. ఈ ఎండింగ్ కాల్కి మనము 1.5 ఇంచులు కలపాలి ఓకేనా. 1.5 ఇంచులు కలపాలంటే 10 ఇంచులకి 3 గీతలు తక్కువ ఓకేనమ్మా. 10 ఇంచులకి 3 గీతలు తక్కువ. 1.5 ఇంచులు కలుపుతున్నాం మనము. సో తర్వాత ఇలాగే పెట్టేసి 1.5 ఇంచులు కుట్ల కోసం క్లియర్ అమ్మా. పెట్టేసి నేను ఇక్కడ ఆ మార్జిన్ ఈ మార్జిన్ కలుపుతున్నా. ఇలాగా కలిపేసిన తర్వాత ఇక్కడ నుండి మిడిల్లో 1.5 ఇంచులు 1.5 ఇంచులకి మార్జిన్ పెట్టుకొని షేపర్ స్కేల్తో నేను ఇక్కడ కరువు తీసుకుంటున్నా. సంక డౌన్ యొక్క కరువు ఓకేనమ్మా. ఇక్కడ సంక డౌన్, ఈ కరువు స్కేల్ ఆధారంగా సంక డౌన్ రౌండ్ చేసుకుంటున్నా. ఇలాగా ఇప్పుడు చూడండి, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. షోల్డర్ ఎంతమా? 3 ఇంచులు. ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచులు. మిగిలింది వచ్చేసి మనకు నెక్ కోసం 2.5. సో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఆధారంగా, ఇదేమ్మా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఈ అమ్మాయికి నెక్ చాలా డీప్ ఉందంట, తగ్గించాలి ఈ అమ్మాయికి. ఈ అమ్మాయికి ఇక్కడ నుండి ఇక్కడికి 3.5 ఉంది. నేను 5.5 పెడుతున్నా, పైకి 2 ఇంచులు పైకి వేసేస్తున్నా ఓకేనా. సో ఇక్కడ నుండి నేను ఏం చేస్తానంటే 5 ఇంచులకి పెడుతున్నాను ఓకేనా. 5 ఇంచులకి పెట్టేసి తర్వాత 2.5కి మార్జిన్ పెట్టుకుంటున్నాను. పైన 2.5 పెట్టాం కాబట్టి మనము 2.5కి మార్జిన్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా. ఎన్ని ఇంచులు మా? 1/2 ఇంచు కానీ 1 ఇంచు లోపల కానీ ఇలాగా వీపు వెడల్పుగా ఉన్న వాళ్ళకు 1/2 ఇంచ్ కంటే 1 ఇంచు లోపల మనము వెడల్పు యాడ్ చేసుకోవచ్చు ఓకేనా. రైట్, చిన్న స్కేల్ ఉంది చూడవాడు. పైకి ఏం కాదు మేడం, చాలా మళ్ళీ ఏంది నాన్న ఏడా రౌండ్ లేదు లేదు చాలా ఇంత ఉండాలి కనీసం మ్యాక్సిమం. సో ఇక్కడ నుండి ఇక్కడికి నేను పైనకి కలిపేస్తున్నా ఓకేనమ్మా.
సో తర్వాత మనము ఇక్కడ నెక్ మనకి ఏం నెక్ కావాలో ఆ నెక్ డ్రా చేసుకుంటాము. ప్రెజెంట్కి మనము నెక్ ఏది ఇంకా అనుకోలేదు కాబట్టి ఇది ఉంది నవే బాగుంది మేడం, బాగుంటుంది మేడం. ఓకేనా. మనము ఈ నెక్ పెడుతున్నాము డిజైన్. సో తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడి నుండి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని దానికి మధ్యకి ఫోల్డ్ చేస్తున్నాం. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఒక డాట్ పెట్టేసి ఇక్కడి నుండి ఇక్కడికి 4 ఇంచులకి మార్జిన్ పెట్టుకుంటున్నాం. ఎన్ని ఇంచులకి మా 4 ఇంచులకి మార్జిన్ పెట్టుకొని ఇక్కడ వీపు పైన ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇది 4.5 అయితే దొరుకుతుంది నాకు. సీజర్ మేడం నాకు అంతా అర్థం కదా, ఇటే అర్థం కదా మేడం. యాదో కింద నడుము వచ్చేసి అవి పెట్టుకుంటాం మేడం. ఏంటి? చెస్ట్ కాడ ఎట్లా లేదు. ఇది కట్ చేసి చెప్తాను. ఈ చెస్ట్ కాడనా మేడం, ఈ చెస్ట్ కాడ 1.5 ఇంచులు కలిపాం మనము. 1.5 కలపాల. ఇట్లా లేకపోయినమ్మా నీ జాకెట్ కొలత అంతా కరెక్ట్ తీసింది మేడము. ఇట్లా లేకి ఆ టక్స్ వేసేకి 1 ఇంచు కుట్ల లేకి 1.5 కింద 1 ఇంచు కరెక్ట్ మేడం. ఇది మనం ఇట్లా కట్ చేసుకోవచ్చు కదా మేడం. పైన ఇక్కడ ఖర్చు పోతుంది 1 ఇంచ్. ఓన్లీ